నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నెవర్ బిఫోర్ అనేలా అమెరికా భారత అంతరిక్ష పరిశోధన సంస్థలు నాసా ఇస్రో సంయుక్తంగా ఓ అద్భుతమైన మిషన్ చేపట్టాయి. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ నిస్సార్ పేరుతో శాటిలైట్ ను జూలై 30 బుధవారం సాయంత్రం ప్రయోగిస్తున్నాయి. భూమిని ఇంతకు ముందెప్పుడూ లేనంత స్పష్టంగా క్షుణ్ణంగా పరిశీలించడం ఈ ప్రయోగం లక్ష్యం. దీంతో ఈ ఇండో యుఎస్ కొలాబరేషన్ పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇందుకీ నిసార్ శాటిలైట్ స్పెషాలిటీస్ ఏంటి? ఈ ప్రయోగంతో దేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మరోసారి మార్మోగనుందా? $12,500 కోట్లతో నాసా ఇస్రో బిగ్ మిషన్. మునుపెన్నడూ లేని విధంగా భూ సమగ్ర పరిశీలనే లక్ష్యం. మిషన్ పేరు నిసార్. లాంచింగ్ వెహికల్ జిఎస్ఎల్వి F-16. లొకేషన్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం. సమయం జూలై 30 సాయంత్రం 5:40 అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కలిసి మిషన్ నిసార్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఇది భూమిని అత్యంత క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, చోటు చేసుకుంటున్న అతి చిన్న మార్పులను కూడా గుర్తించడం దీని స్పెషాలిటీ. ఇది అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. భూమిపై తరచూ ఏదో ఒక రకమైన మార్పులు చోటు చేసుకుంటుంటాయి. భూమి ఎగువ పొరలో సెంటీమీటర్ స్థాయిలో మార్పుల్ని కూడా పసిగట్టడం ఈ శాటిలైట్ ప్రత్యేకత. విపత్తులు, అగ్నిపర్వతాలు బద్దలవడం, కొండచర్యలు, బండరాళ్లు విరిగిపోవటం, ధ్రువ ప్రాంతాల్లో మంచు ఫలకాల కదలికలు, కరుగుదల ఇలాంటి ఘటనల్ని ఈ శాటిలైట్ చాలా బాగా పరిశీలిస్తుంది. అడవులపైన ఓ కన్నేసి ఉంచుతుంది. అటవీ విస్తీర్ణం, పచ్చదనంలో మార్పులు, పంటల ఎదుగుదల, నేలలో తేమ పరిశీలన ఇలా భూ ఉపరితలంలో నీటిలో జరిగే మార్పులను కనిపెడుతుంది. తుఫాన్లు, సునామీలు, వరదలు, కార్చిచ్చు లాంటి విపత్తులపై సమగ్ర సమాచారమిచ్చి సాయం చేస్తుంది. భూమిపైకి ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో నేల కుంగినా గుర్తించగలదు. వంతెనలు, డ్యాంలలో లోపాల్ని పసిగట్టగలదు. సుమారు 12,500 కోట్ల బడ్జెట్తో నాసా ఇస్రో సంయుక్తంగా ఈ శాటిలైట్ ని లాంచ్ చేస్తోంది. ఇందులో 2 రాడార్లను జిఎస్ఎల్వి F-16 తో నింగిలోకి పంపుతారు. ఎల్ బ్యాండ్ రాడార్ అనేది ముఖ్యమైంది. ఇందులో 24 సెంటీమీటర్ల తరంగ దైర్ఘ్యం. దట్టమైన అడవులు, నేల, మంచు లాంటి ప్రాంతాల్లో కూడా చొచ్చుకెళతాయి. ఈ తరంగాలు నేలలో తేమ, అడవుల తీరుతెన్నులు, మంచు ఫలకం మందం, నేల కింద పరిస్థితుల్ని కూడా పరిశీలిస్తాయి. ఎస్ బ్యాండ్ రాడార్ ను ఇస్రోనే అభివృద్ధి చేసింది. దీని తరంగ దైర్ఘ్యం 12 సెంటీమీటర్లు. ఇది భూమిపైన చిన్న చిన్న వివరాలను పరిశీలిస్తుంది. పంటల ఎదుగుదల, మంచు విస్తీర్ణం, ఉపరితలంపై వచ్చే మార్పులను విశ్లేషిస్తుంది. 12 మీటర్ల వెడల్పు గల మెష్ రిఫ్లెక్టర్ ఈ ప్రయోగంలో కీలకం. నింగిలోకి వెళ్ళాక ఇది విచ్చుకుని బ్యాడ్మింటన్ కోర్ట్ అంత ఉంటుంది. ఒక ఉపగ్రహానికి ఇంత పెద్ద రిఫ్లెక్టర్ అమర్చడం ఇదే మొదటిసారి. డేటాను పంపుతుంది, సమాచారాన్ని అందుకుంటుంది. సేకరించిన డేటాను విశ్లేషించి భూమిపై పరిస్థితులను అంచనా వేస్తుంది. నాసా వాళ్ళు చేసేది ఎల్ బ్యాండ్ రాడార్, ఇస్రో వాళ్ళు చేసేది ఎస్ బ్యాండ్ రాడార్. దీంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎప్పుడూ ఉపగ్రహానికి దానికి యాంటెనాని ఒక డిష్ లాగా అమర్స్తారు. దీంట్లో అలా కాదనమాట. దీంట్లో ఎలా అంటే మనిషి గొడుగు ఎలా అయితే పట్టుకుంటాడో
అలా విప్పుకునేట్టు చేస్తారు. ఈ ఉపగ్రహంలో నుంచి 9 మీటర్లు ఎత్తైనటువంటి ఒక గడకర్ర లాంటి పొడవైన గొట్టం పైకి లేస్తుంది. ఆ తర్వాత 12 మీటర్లు డయామీటర్ ఉన్నటువంటి యాంటెనా గొడుగులాగా తెరుచుకుంటుంది. ఆలోచించండి, 12 మీటర్ల డయామీటర్ అంటే చాలా పెద్దది ఛత్రం. అది యాంటెనా అన్నమాట. ఇలా చేయటం అనేది అరుదైన విషయం. 2392 కిలోల బరువుండే నిస్సార్ 747 కిలోమీటర్ల ఎత్తులో సూర్య అనువర్తిత కక్షలోకి పంపుతారు. 90 రోజుల తరువాత రాత్రి పగలు తేడా లేకుండా ఇది పని ప్రారంభిస్తుంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుంటుంది. భూమిపై 2 రాడార్లతో పూర్తిగా స్కాన్ చేసేస్తుంది. ఇందులో తొలిసారిగా స్వీప్సార్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దీనివల్ల ఏ ప్రాంతాన్నైనా చాలా వేగంగా 3Dలో పరిశీలించడం సాధ్యమవుతుంది. నిస్సార్ చాలా ఫాస్ట్ అండ్ చాలా యాక్యురేట్. ఇది భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. కానీ భూమి మొత్తాన్ని ఓ నిఘా నేత్రంలా కన్నేసి స్కాన్ చేస్తుంది. రోజుకు 24 గంటలైతే నిస్సార్ 97 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తుంది. 12 రోజులకు ఒకసారి అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ పరిశీలిస్తుంది. ఒక రౌండ్లో భూమిపై ఏం జరుగుతుందో చూస్తూ వెళుతుంది. రెండో రౌండ్లో అదే స్పాట్లో ఏమైనా తేడా వచ్చిందా అని కనిపెట్టేస్తుంది. ఏ మాత్రం చిన్న తేడా ఉన్నా దాన్ని విశ్లేషించి ఎందుకలా జరిగిందనే ఖచ్చితమైన సమాచారం భూమికి చేరవేస్తుంది. అంటే ఇంచు ఇంచు పట్టి పట్టి పరిశీలించి చూడటం నిస్సార్ శాటిలైట్ ప్రత్యేకత. నాసా గతంలో చాలాసార్లు సార్ ఉపగ్రహాల్ని ప్రయోగించింది. కానీ భూమిని చాలా సునిశితంగా పరిశీలించేందుకు ఒక విస్పష్టమైన శాటిలైట్ అవసరమని భావించింది. దీనికోసం జర్మన్ ఏరోస్పేస్ సంస్థ DLR ను సంప్రదించి భాగస్వామ్యం అవుదామని కోరింది. కానీ జర్మన్ ఏరోస్పేస్ సంస్థకు వరుస ప్రాజెక్టులున్నాయి, ఫుల్ బిజీ. దీంతో యుఎస్ నాసా నుంచి ప్రపోజల్ను పక్కన పెట్టింది. ఆ తరువాత అమెరికా రాజకీయ పరిణామాల్లో జరిగిన మార్పులతో నాసాకు నిధుల కోత పెట్టాల్సొచ్చింది. బడ్జెట్ సరిపోక చాలా ప్రయోగాల్ని ఆపేయాల్సిన పరిస్థితి. అప్పుడే మన ఇస్రో సత్తా ఏంటో అమెరికా కంట్లో పడింది. తక్కువ ఖర్చుతో విజయవంతంగా ప్రయోగాలు చేయడంలో ఇస్రో తిరుగులేదని నిరూపించుకుంటూ ఉంది. 2008లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్-1 సక్సెస్, 2009లో రీశాట్-2 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ రెండింటిలోనూ సార్ పరికరాలు ఉన్నాయి. దీన్ని గమనించిన నాసా ఇస్రోతో భాగస్వామ్యమై సార్ ప్రయోగాలను చేసేందుకు రెడీ అయింది. పైగా బడ్జెట్ కూడా తక్కువ. ఇతర అగ్రదేశాలతో పోల్చితే భారత్తో కలిసి చేసే ప్రయోగాలకు నాసా అనుకున్న బడ్జెట్ సరిపోతుంది. అందుకే వేరే వెనకడుగు వెయ్యకుండా 2014లో నిస్సార్ మిషన్ను పట్టాలెక్కించాయి ఇస్రో, నాసా. శాటిలైట్ రూపకల్పన నుంచి ప్రయోగంలో సమాన భాగస్వామ్యంతో పరుగులు పెట్టారు. గతంలో సార్ ప్రయోగాలు చేసినా ఇంత క్రిస్టల్ క్లియర్ గా భూమి మొత్తాన్ని స్కాన్ చేసేలా శాటిలైట్లను పంపడం జరగలేదు. నాసాకు ఇస్రో టెక్నాలజీ చాలా బాగా నచ్చింది. ఎస్ బ్యాండ్ రాడార్, ఎల్ బ్యాండ్ రాడార్ల పనితీరును పరీక్షించడానికే ఎక్కువ టైం తీసుకున్నారు. 12 మీటర్ల మెష్ రిఫ్లెక్టర్ ఈ ప్రయోగానికి హాట్ లాంటిది. ఇదే డేటాను కలెక్ట్ చేసి పంపుతుంది. ఇది చాలా భారీ స్థాయిలో చేసే డేటా కలెక్షన్. రోజుకు 80 టెరాబైట్ల డేటాను అందిస్తుంది. ఈ లెక్కన ఒక్క రోజులో 515 గిగాబైట్ల సామర్థ్యమున్న 150 హార్డ్ డిస్క్లను నింపుతుందన్నమాట. వీటిని విశ్లేషిస్తే భూమిపై ఎక్కడ ఏం జరుగుతోందన్నది తెలుసుకోవచ్చు. ధ్రువ ప్రాంతాలు, సముద్రాల్లో జరిగే మార్పులను కనిపెట్టొచ్చు. ముఖ్యంగా భూకంపాలను పసిగట్టే అవకాశముంది. అడవులు, ఎడారులు, తీర ప్రాంతాలు, వ్యవసాయ భూములు ఇలా అన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ గ్లోబల్ గా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. నిజానికి గతేడాది మార్చిలోనే ఈ ప్రయోగాన్ని ప్లాన్ చేశారు. కానీ బిగ్ డేటా కలెక్షన్తో కూడిన మిషన్ కావడంతో హార్డ్వేర్ ను అప్గ్రేడ్ చేయాల్సొచ్చింది. అలా వాయిదా పడుతూ ఇప్పుడు జూలై 30న ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ ప్రయోగంతో శాటిలైట్ 3 ఏళ్ల పాటు నింగిలో ఉంటూ భూమిని స్కాన్ చేస్తుంది. ఎల్ బ్యాండ్ ను నాసా రూపొందించింది. ఇది దట్టమైన అడవులు, హిమానీ నదులు,
భూమి టోపోగ్రఫీని అధ్యయనం చేస్తుంది. ఎస్ బ్యాండ్ ను ఇస్రో రూపొందించింది. ఇది భూమి వాతావరణ పరిస్థితులపై పరిశీలిస్తుంది. నేలలో తేమ, ధ్రువ ప్రాంతాలపై ఫోకస్ పెడుతుంది. ఇది భూమిపైన అధిక రెజల్యూషన్తో 240 కిలోమీటర్ల కవరేజీ ఇస్తుంది. 5 నుంచి 10 మీటర్ల రెజల్యూషన్తో నెలకు 4 నుంచి 6 సార్లు భూమి, మంచు ప్రాంతాల ఉపరితల ఎత్తును మ్యాప్ చేస్తుంది. ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి అడవులు పరిశీలన, పంటల పరిశీలన, నీరు లభ్యత ఎంత, ఇటువంటి పరిశీలనతో పాటు ఏ పంట ఎంత పండుతుంది అనేది కూడా చూడొచ్చు. ఇంకా ఏదైనా డిజాస్టర్స్ కలిగినప్పుడు వెంటనే మానిటర్ చేయడానికి వీలవుతుందన్నమాట. ఈ కోస్ట్ లైన్ సంవత్సరం ఏదన్నా కోతకు గురవుతుందా, ఆ కోతకు గురవుతా అంటే ఎంత కోత పడుతుంది, ఆ తరువాత ఈ కోస్ట్ లైన్లో సంచరించేటువంటి ఈ యొక్క నావలు, ఓడలు పసిగట్టడానికి వీలవుతుంది. నిసార్ సేకరించిన డేటా 1 నుంచి 2 రోజులు సామాన్యులకు కూడా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. విపత్తు సమయాల్లో గంటల వ్యవధిలోనే డేటాను అందిస్తుంది. ఇది భౌగోళిక శాస్త్రవేత్తల భవిష్యత్ అవసరాలకు, విపత్తుల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, నాసా, ఇస్రో మధ్య ఈ సహకారం ప్రపంచ అగ్రదేశాలతో పోటీ పడుతూ భారత్ ఎదుగుతున్న తీరుకు, టెక్నాలజీ పవర్కు నిదర్శనంగా నిలుస్తోంది. ఇది సక్సెస్ అయితే ఇండో-యుఎస్ సైంటిఫిక్ రీసెర్చ్లో ఓ బెంచ్ మార్క్గా సరికొత్త చరిత్రను సృష్టిస్తుందనడంలో సందేహం లేదు. కాబట్టి ఈ ప్రయోగం సక్సెస్ కావాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష.